నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్లోని ఓల్డ్ ఈజ్ గోల్డ్ వెండితెర ముచ్చట్లు కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మరొక మహత్తరమైన సినిమా గురించి విశ్లేషించడానికి నేను మీ ముందుకు వచ్చాను. ఆ సినిమా ఏంటంటే హాస్యరత్న తెనాలి రామకృష్ణ. ఈ సినిమా చాలా పాపులర్ సినిమా. 1956 జనవరి 12వ తేదీన రిలీజ్ అయింది. విక్రమ్ ప్రొడక్షన్స్ అని ఈయన ఛాయాగ్రాహకుడు, అంటే డిఓపి, డైరెక్టరేట్ ఆఫ్ ఫోటోగ్రఫీగా చాలా సినిమాలకు ఇంక్లూడింగ్ దేవదాసుకు కూడా ఆయన డిఓపిగా చేశారు. ఆయనే నిర్మాతగా, దర్శకుడిగా, ఒక ప్రక్క ఛాయాగ్రహణం కూడా ఆయనే చేశారు. ఆయన ఎవరు కాదు, విఎస్ రంగా గారు. చాలా పాపులర్ ఛాయాగ్రాహకుడు అప్పట్లో. అంటే దేవదాస్కే తీశారంటే ఆ రాత్రి ఎఫెక్ట్లు అవన్నీ ఎంత గొప్పగా తీశారో అప్పట్లో చాలా బాగా చెప్పుకున్నారు. ఆయన స్వయంగా నిర్మాతగా మారి ఈ సినిమా తీశారు. ఇది కొంత హిస్టరీ, కొంత కాల్పనిక కథ, ఇంకొంత జానపదం కూడా ఈ సినిమాలో ఉన్నట్టు ఆ తర్వాత వచ్చిన ప్రశంసల్లో విమర్శకులు రాశారు. ఈ సినిమా తీయాలనుకున్నప్పుడు ఆయన కొంత సందిగ్ధంలో పడ్డాడు. అంటే ఆయన తీయాలనుకున్నదే జానపదము, ఇంకో ప్రక్క చరిత్ర కూడా తీయాలనుకున్నారు. ఎక్కడ కథ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఇదే పేరుతో కన్నడంలో ఆల్రెడీ వెంకటరామయ్య గారు అని ఒక మంచి నాటకం, అక్కడ కన్నడ రాష్ట్రంలో బాగా ఈ నాటకం ప్రాచుర్యం పొందింది. ఆ నాటకాన్ని తీసుకొని తను కూడా కూర్చొని సముద్రాల సీనియర్ గారికి, అలాగే కన్నదాసన్, తమిళ్లో కన్నదాసన్, అలాగే మురుగదాసన్ అని ఈ ముగ్గురు కూర్చొని ఈ సినిమాని కసరత్తు చేసి మొత్తానికి ఒక కొలిక్కి తీసుకొచ్చారు. తర్వాత రంగా గారికి వినిపించారు. బిఎస్ రంగా గారు సినిమా అద్భుతంగా వస్తుంది, హెమాహెమీలను దీంట్లో మనం పాత్రధారులు చేయొచ్చు అని చెప్పి అనుకున్నారు. ఈ సినిమాలో ఎక్కువ పద్యాలు, పాటలు ఉంటాయి కనుక ఎవరైతే చేస్తారంటే క్లాసికల్ బాగా చేయగలిగింది ఎవరంటే అప్పట్లో విశ్వనాథన్ రామూర్తి జంట చేసేవారు. వారిని సంప్రదించారు. అది కూడా అయిపోయిన తర్వాత ఇక నేపథ్య గానం ఎవరు పాడాలి, ఘంటసాల గారిని తీసుకున్నారు. సుశీల గారు, భానుమతి గారు, దీంట్లో భానుమతి గారు పాత్ర కూడా వేశారు. లీలా, ఏపీ కోమల అని అప్పట్లో మన బాగా పాటలు పాడేవారు ఆవిడ. అలాగే నాగయ్య గారు స్వయంగా పాడుకున్నారు, ఆయన ఉన్నారు కనుక. మాధవపేది సత్యం, బాల సరస్వతి గారు కూడా, రావు బాల సరస్వతి వారు కూడా ఈ సినిమాలో ఒక పాట పాడారు. వీళ్ళంతా అయిన తర్వాత కథా చర్చలు అయిపోయినాయి. సముద్రాల గారు నేనేం మాటలు రాస్తున్నారు, పాటలు కూడా రాస్తానన్నారు. తర్వాత ఇంకా ఎవరెవరిని తీసుకోవాలనేది దాని గురించి తెలిసారు. ఒక పక్క శ్రీకృష్ణదేవరాయలు, ఇంకో పక్క తెనాలి రామకృష్ణుడు, సమఉజ్జీల పాత్రలు ఇవి. కాకపోతే పేరు మాత్రం రాజుగారికి కాకుండా తన ఆస్థానంలో ఉన్న అష్టదిగ్గజాల్లో ఒక కవి పేరు ఈ సినిమాకి పెట్టారు, తెనాలి రామకృష్ణ. సో ఆ పాత్రకే ప్రాధాన్యం ఎక్కువగా ఉంది. ఈ టైటిల్ దగ్గర కూడా కొంత తర్జన భర్జన జరిగినట్టుగా మనకి చరిత్ర చెబుతుంది. ఏంటంటే దీంట్లో రాజుకి ప్రాధాన్యత ఇవ్వకుండా ఆయన ఆస్థానంలో పనిచేసిన కవికి ఎందుకు అంత ప్రాధాన్యత ఇచ్చారు అని వచ్చినప్పటికీ ఆ కథ అంతా ఆయన చుట్టూ నడుస్తుంది. ఆ రాజు సక్రమంగా పాలన చేశాడంటే అది ఖచ్చితంగా అష్టదిగ్గజాల్లో ప్రముఖులైన తెనాలి రామలింగ కవి అంటారు ఆయన, మనం తెనాలి రామకృష్ణుడు అంటాం. సో ఆయన వల్లనే ఇది సాధ్యమైంది కనుక ఆ పేరు పెట్టడమే బాగుంటుందని చెప్పి అప్పుడు ఇక పాత్రధారుల విషయంలోకి వచ్చారు. ఏఎన్ఆర్ రామకృష్ణుని పాత్ర వేశారు. కృష్ణదేవరాయల పాత్ర ఎవరు అనుకున్నప్పుడు ఎన్టీఆర్ గారు, ఇంకా ఆయన రాజేశం ఉట్టిపడేలాగా చేయాలంటే ఆయనే అని చెప్పి ఆయన అనుకున్నారు. అలాగే నాగయ్య గారు, ముక్కామల్ గారు, మిక్కిలినేని గారు, వంగర చలపతిరావు గారు, ఇక భానుమతి, జమున గారు, సురభి బాల సరస్వతి గారు కూడా దీంట్లో పాడేశారు. ఇక కామరాజు గారు, సంధ్య గారు, లక్ష్మీకాంతం గారు, వెంగమామ గారు అని మరో అప్పట్లో కొత్త ఆవిడ. సో వీళ్ళందరూ పాత్రధారులుగా ఎంపిక చేసుకున్నారు. ముందే అనుకున్నట్టుగా మనం ఈ సినిమా కొన్ని విశేషాలు ఏంటి, ఈ సినిమా తీస్తున్నప్పుడు అసలు ఏం జరిగింది అనే అంశాల గురించి కదా మనం మాట్లాడుకోవాలి. కథ మీకు తెలిసిందే. తెనాలి రామకృష్ణుడు అనే వ్యక్తి అష్టదిగ్గజాలు 8 మంది కవులు ఉంటే మన శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఆయన ఒక కవి. ఈ కవి దర్బార్ నిర్వహిస్తూ ఉంటారు. రాజు దర్బార్లో కవులు కవితా పాఠనం చేయటం, రాజుగారిని ప్రశంసలతో ముంచెత్తటము, పాలన ఎలాగున్నదో చెప్పటము, ఎలా చేయాలో సూచించటము, ఇలా రకరకాల అన్నీ జరుగుతూ ఉంటాయి కదా, దాన్ని రాజ దర్బార్ అంటారు. సో ఆ సన్నివేశాలని ముందుగానే అనుకున్నారు వాళ్ళు, అంటే సీనిక్ డివిజన్ అంటారు దాన్ని. ఈ సినిమాని తెలుగుతో పాటు తమిళ్లో కూడా ఏకకాలంలో తీశారు. అన్ని పాత్రలు
ఈ తెలుగులో ఎవరెవరైతే ఆ పాత్రలు నటించారో వాళ్ళే తమిళ్లో కూడా నటించారు. ఒక ప్రధాన పాత్ర మాత్రం మార్చారు. అక్కినేని నాగేశ్వరరావు గారు వేసిన పాత్రను అప్పట్లో శివాజీ గణేశన్ గారు వేశారు. అంటే అక్కినేని నాగేశ్వరరావు గారి పాత్రలు డెఫినెట్గా శివాజీ గారు, అలాగే ఎన్టీఆర్ వేసే పాత్రలు ఎక్కువగా ఎంజీఆర్ వేస్తూ ఉండేవారు. సో అలాగా లేకపోతే గణేష్ ఉన్నారు కదా, ఆయన కూడా వేస్తూ ఉండేవారు. ఈ సినిమా తీసి బ్రహ్మాండంగా వెళ్ళింది, చాలా డబ్బులు వచ్చాయి. కాకపోతే మన సమీక్షలు రాసేవాళ్ళు మాత్రం కొంతమంది ఈ సినిమా చరిత్రను వక్రీకరించారు, అసలు కథలో లేని అంశాలను తీసుకొచ్చి కేవలం సినిమా కోసం దీన్ని మార్చారు అని చెప్పి కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ ప్రేక్షకులు ఆ విమర్శలు ఏం పట్టించుకోలేదు. అద్భుతంగా ఆ సినిమాని భారీ వసూలు చేసేలాగా ఆ సినిమాని చేశారు. ఆ సినిమా డబ్బులు సంపాదించడమే కాదు, జాతీయ స్థాయిలో రజత పథకాన్ని, రాష్ట్రపతి రజత పథకాన్ని కూడా సంపాదించింది. అంటే ఆ సినిమా ఎంత బాగా వచ్చిందో గమనించవచ్చు మనం. 1982లో హాస్యరత్న రామకృష్ణ పేరుతో ఈయన రంగా గారు, అసలు ఆయన బెంగళూరు ఆయన కదా, బిఎస్ రంగా గారు ఆయన బెంగళూరు అంటే కర్ణాటక చెందిన ఆయన. అక్కడి నుంచే చాలా సినిమాలకు పనిచేశారు. ఆయన స్వయంగా నిర్మాతగా మారిన తర్వాత విక్రమ్ స్టూడియోస్ అని పెట్టుకొని ఆ బ్యానర్ మీద చాలా సినిమాలు తీశారు అనుకున్నాం కదా. సో ఆయన ఇదే 1982లో హాస్యరత్న రామకృష్ణ, ఎందుకంటే ఎక్కువ హాస్యం పాత్రే అది. ఎందుకంటే హాస్యం అంటే అది అపహాస్యం హేళన చేయటాలు కాదు, తన హాస్యంగా మాట్లాడుతూ గొప్ప గొప్ప సూచనలు చేస్తారనమాట. అంటే సీరియస్ కామెడీ లాంటిది అనమాట. సో అలాగా చేస్తున్న 82లో ఆయన హాస్యరత్న రామకృష్ణ అనే పేరుతో సినిమా తీస్తే అట్టర్ ఫ్లాప్ అయింది. ఎందువలనంటే మన ఇక్కడ మన అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు చేసినంత గొప్పగా అక్కడ వాళ్ళు చేయలేకపోయారు ఏమో. మొత్తానికి ఆ సినిమా డబ్బులు పోగొట్టేసింది ఆయనకి. ఇంకో ఆశ్చర్యం ఏంటంటే దీంట్లో భానుమతి పాత్ర కృష్ణసాని అని ఒక పాత్ర ఉంటుంది. అది చాలా చిన్నది నిజంగా. అయితే అది భానుమతి గారు ఈ సినిమాకి ఉంటే నిండుదనం వస్తుంది. అంటే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఉన్నారంటే మూడో హీరో అనమాట. అంటే చిన్న పాత్ర అయినా సరే భానుమతి గారు ఉన్నారంటే డెఫినెట్గా ఆవిడ రెమ్యునరేషన్ విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ పోటీగా, మగాళ్ళకు పోటీగా, హీరోలకు పోటీలుగా ఉండటం అనేది ఆవిడ తాలూకు స్వభావం కనుక ఆవిడ్ని రంగా గారు అడిగారట. అడిగితే అది ఆ చిన్న పాత్ర అది నేను ఎలా వేస్తాను అని అన్నారట ముందు. ఆ తర్వాత వాళ్ళ భర్త గారు రామకృష్ణ గారు, భానుమతి రామకృష్ణ గారు నన్ను మనం అట్లా అనకూడదు, ఎందుకంటే ఆయన రంగా గారు మన సినిమాలకి చాలా సినిమాలకి ఆయన ఫోటోగ్రఫీ చేశారు కదా. సో ఆ కృతజ్ఞతతో మనం ఈ సినిమా చేస్తే బాగుంటుందో మనం ఒప్పేసుకో అని చెప్తే అప్పుడు ఆవిడ రంగా గారితో మాట్లాడి ఓకేనండి నేను చేస్తానులే అని చెప్పి ఒప్పుకున్నారట. ఏఎన్ఆర్ ఎన్టీఆర్తో కలిసి భానుమతి గారు చేయటంలో చేసిన మొట్టమొదటి సినిమాగా ఈ సినిమా రికార్డు సాధించింది. ఓకే, ఈ సినిమాలో పాటలు మంచి మంచి పాటలు ఉన్నాయి. అవి కాకుండా ఒక 14 పద్యాలు ఉన్నాయి. పద్యాలు అంటే ఈయన ఆస్కవి కదా రామలింగడు, ఎక్కడికక్కడ పోయమ్స్ అల్లేసి రాస్తారనమాట ఆయన. ఆ పద్యాలు 14 ఉంటే ఘంటసాల గారు పాడారట. పాడేసి రెమ్యునరేషన్ దగ్గరికి వచ్చేసరికి ఆ పద్యాలకు ఏం అక్కర్లేదులేండి అని చెప్పి ఆయన వెళ్ళిపోయారట. ఏది పాటల వరకే రెమ్యునరేషన్ తీసుకొని పారితోషికం. కానీ రంగా గారు చాలా సీరియస్ అట. ఆయన ఇంటికి వెళ్ళి ఘంటసాల గారి సతీమణి సావిత్రమ్మ గారిని కలిసి, అమ్మ మీ వారు ఇలాగ పద్యాలు పాడారు మా సినిమాలో, అవి చాలా బాగా వచ్చినాయి, కానీ ఆయన ఎందుకో పారితోషికం వద్దన్నారు, కానీ నాకు మనసు ఒప్పట్లేదు అని చెప్పి 14 పద్యాలకు లెక్కేసి ఒక్కొక్క పద్యానికి 100 రూపాయలు చొప్పున 1400 రూపాయలు సావిత్రమ్మ గారికి ఇచ్చి వచ్చారట. అంటే అప్పట్లో ఎంత నిజాయితీ ఉండేదో చూడండి. అంటే ఉత్తినే పని చేయించుకోవటం. ఇప్పుడు చేంజ్ చేసుకుని ఆ మధ్యకాలంలో చేంజ్ చేసుకుని తర్వాత ఇస్తామని చెప్పి ఎగ్గొట్టిన వాళ్ళు, సినిమా ఫ్లాప్ అయిపోతే ఇవ్వని వాళ్ళు, ఇలా రకరకాల వాళ్ళందరూ ఇప్పుడున్నారు. కానీ అప్పట్లో చాలా నీతి నిజాయితీలతో ఉండేవారు. అందువల్లనే ఆయన ఇంటికి వెళ్ళి మరీ చేశారు. ఇదే సినిమా 1941లో హెచ్ఎం రెడ్డి గారు ఒక ప్రయత్నం చేశారు ఈ సినిమాలో, కానీ అందరూ అప్పట్లో చాలా కాకపోతే ఈ సినిమాకి వచ్చినంత ఆదరణ దానికి రాలేదు. దానికి కారణం ఏంటంటే ఆయన తీసిన తెనాలి రామకృష్ణలో కేవలం రామలింగడి తాలూకు బాల్యాన్ని మాత్రమే దాంట్లో, అంటే బాల్యంలో ఈయన చేసే ఈ గమ్మత్తులు, రాజదర్బార్లో చేసే ఈ గిమిక్కులు అవేమి ఉండవు కదా. సో ఓన్లీ బాల్యానికి సంబంధించి తీయటం వల్ల జనాలకు అంతగా
అది కనెక్ట్ అవ్వలేదు. అందువల్ల ఆ సినిమా అంత గొప్పగా ఆడలేదట. సో దీన్ని 3, 4 సార్లు తీశారు మొత్తానికి ఈ సినిమాని. ఈ సినిమా మొత్తం రేవతి స్టూడియోలో తీశారు. ఎందుకంటే విక్రమ్ గారికి కూడా స్టూడియో ఉంది. కానీ అప్పుడు ఆ స్టూడియోలో కొన్ని రిపేర్లు అవుతున్నాయట. అప్పుడే అంటే రీకన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు అది విక్రమ్ స్టూడియోస్ అని. అందువల్ల మొత్తం ఇక్కడ సినిమా మొత్తం రేవతి స్టూడియోలో చేశారట. కాకపోతే సినిమా పూర్తయ్యి రికార్డింగ్ వచ్చేసరికి విక్రమ్ స్టూడియో రెడీ అయిపోయిందట. అప్పుడు ఆ రికార్డింగ్ భాగాన్నంతా విక్రమ్ స్టూడియోలోనూ చేశారట. ఈ సినిమా నిర్మాణం ఖర్చు బాగా అయిందట. చాలా రిచ్‌గా తీయాలి. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదట రంగా గారు. ఎందుకంటే ఆయన చాలా పాపులర్ సినిమాటోగ్రాఫర్ కనుక ఆయన ప్రతి ఫ్రేము ఎంత రిచ్‌గా ఉండాలో, ఎంత నాణ్యతతో ఉండాలో ఆయనకి తెలుసు బాగా. అందువల్లనే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టారంట. దానికి రెట్టింపు ఆయన సంపాదించారు. అంటే ధైర్యం ఉంటేనే ఈ సినిమా బాగా ఆడుతుంది అని ఆయనకి ధైర్యం ఉన్నబట్టే అంత ఖర్చు పెట్టినట్టుగా అప్పట్లో ఐ మీన్ సమీక్షలు రాసిన వాళ్ళు రాశారు. కొంత ఇది హిస్టారికల్ ఏది స్టోరీ. కానీ కొంత జానపదాన్ని, ఇంకొంత కాల్పనికతను కూడా దీంట్లో జోడించి కథను రూపొందించడం వల్ల కొంత జనాల దగ్గర నుంచి విమర్శలు వచ్చినాయి. కానీ ఆ విమర్శలు డబ్బు రావడానికి మాత్రం ఏమాత్రం అడ్డంకి కాలేదు. అవి ఇది అన్నట్టుగా. సో అక్కడ ఆ విషయంలో మాత్రం కాంప్రమైజ్ కానట్టుగానే కనిపిస్తుంది. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఎంత కాల్పనికతను జోడించినా, సో కల్పిత గాథ ఎంత రాసినా కూడా మన జనబాహుళ్యంలో ప్రచారంలో ఉన్నదేంటంటే తెనాలి రామలింగుడు అంటే చిలిపి మనిషి, కాస్త శృంగారం పట్ల ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తి అని చెప్పి కొంత చీప్ ఇది ప్రచారం ఉంది. ఆ చౌకబారు హాస్యం జోలికి ఈ సినిమాలో వెళ్ళలేదు. అది గొప్పతనం. ఎంత కాల్పనికతను జోడించినా కూడా ఎక్కడ ఆ చిలిపితనానికో లేకపోతే చౌకబారు హాస్యానికి వాళ్ళు పెద్దపీట వేయలేదు. అసలు టచ్ లేదు. ఉదాహరణకు చింతామణిలో సుబ్బిశెట్టి గారి పాత్ర అని ఒకటి ఉంటుంది. వాస్తవానికి అదేంటంటే ఒక తప్పు చేసిన వ్యక్తి రియలైజ్ అయ్యే ఒక పాత్ర అది. దానికి నికృష్టమైన ఆ సన్నివేశాలన్నీ యాడ్ చేసి ఆఖరికి చింతామణి నాటకాన్ని నిషేధించేదాకా తీసుకొచ్చారు మన వాళ్ళు. సో ఇక్కడ కూడా ఈ తెనాలి రామకృష్ణని పాత్రను ఆ విధంగానే తయారు చేశారు కొంతమంది, కొన్ని నాటకాల్లో ఆ విధంగా చేశారు. కానీ ఈ రంగా గారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అలాంటి సన్నివేశాల జోలికే వెళ్లకుండా ఇక ఈ సినిమాకి సంభాషణలు రాయటం అంటే అంత ఈజీ అయిన ఇది కాదు. ఒక పక్క రాజసంలో దర్బారులో మహాపండితులు, వాళ్ళందరికీ కావాల్సిన సెమీ క్లాసికల్ లాంగ్వేజ్, వ్యవహారికం భాష, కొంత గ్రాంధికం, ఇవన్నీ రాయాలంటే అది అష్టావధానం చేసిన వాళ్ళు మాత్రమే చేయగలరు. అది సముద్రాల గారు చాలా దిగ్విజయంగా నిర్వహించారు. అందుకే సమీక్షల్లో ఈ సంభాషణల గురించి అద్భుతంగా రాశారు. అందరూ చాలా బాగా చేశారు. ఆ మాటకు వస్తే అక్కినేని నాగేశ్వరరావు గారు తన వేషధారణ వేరేగా ఉన్నప్పటికీ భాష ఉచ్చారణ అంతా చాలా గొప్పగా ఆయన చేయగలిగారు. అంటే చాలా ప్రాక్టీస్ చేశారంట ఆ పదాలను పలకడానికి కానీ, లేకపోతే ఆ పదాలని యాప్ట్గా మాడ్యులేషన్ అంటాం కదా, ఎక్కడ యాస వస్తుంది పద్యాల్లో, భాషలో ఎక్కడ నాణ్యత ఉంటుంది, వీటన్నిటినీ చాలా స్ట్రిక్ట్గా ఆయన ప్రాక్టీస్ చేయటం వల్ల ఆ సినిమా గురించి సమీక్ష రాసినప్పుడు ఇది మహారచయిత ఆయన ఉన్నారు కొడగొట్టి కుటుంబరావు, కోకు అంటాం మనం, కుటుంబరావు గారు ప్రత్యేకించి అక్కినేని నాగేశ్వరరావు గారి సంభాషణ చాతుర్యాన్ని, నటనా వైదుష్యాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారంట తన సమీక్షలో. అది ఒక పెద్ద సర్టిఫికెట్గా మనం చాలాసార్లు చెప్పుకున్నాం. కోకు గారు రాసిన, కొడవటిగంటి కుటుంబరావు గారు రాసిన సమీక్షలను ఒక పెద్ద యోగ్యతాపత్రంగా అప్పట్లో భావించేవారు. సో అలాంటి యోగ్యతాపత్రం ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు గారికి దక్కింది. ఈ సినిమాలో దర్బారు సన్నివేశం ఒకటి ఉంటుంది. అంటే రాజు దర్బార్ అంటాం కదా, రాజులు అన్న తర్వాత దర్బార్ ఉంటుంది. దర్బార్లో రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మనం ఇప్పుడు ఆడిటోరియం అంటాం కదా, అలాగే అనమాట. సో ఆడిటోరియంలో ఏం చేస్తారు, డ్యాన్సులు వేస్తారు, లేకపోతే కవితా పఠనం చేయిస్తారు, ఇవన్నీ ఉంటాయి. లేకపోతే ప్రజల తాలూకు సమస్యలు విని పరిష్కరిస్తారు. అలాంటి దర్బారులో జనాలు వచ్చి కూర్చొని రాజావారిని ప్రశంసించడం, లేకపోతే ఏమైనా ప్రశ్నలు అడగటం, అలా ఒక సన్నివేశం దాంట్లో పెట్టారు. అప్పుడు జూనియర్ ఆర్టిస్టులు కావాలని ఒక ప్రకటన వేస్తే ఒక మిత్రుడు ఆచార్య ఆత్రేయ గారు అప్పటికే సినిమా ప్రయత్నాల కోసం చెన్నైలో ఉంటున్నారట. అంటే ఆయన చెప్పారట,
ఒక సన్నివేశం ఉందట, దాంట్లో ఆడియన్స్‌లో కూర్చోవాలట. అంటే ఆయన ఏమనుకున్నారంటే తెర మీద ఏదో 4 మాటలు ఇస్తారు. మరీ చిన్న పాత్ర అయినా సరే 2 డైలాగులు ఇస్తారు. అప్పటికే ఆయన నాటకాలన్నీ రాసున్నారు కదా! నాటకాల్లో అతిథి పాత్రలు అంటే ఏంటో ఆయనకి తెలుసు. అలాంటిదేమన్నా ఇస్తారనుకుని వెళ్ళారట. అప్పుడు అక్కడ చెప్పారట, "ఏమి లేదు బాబు, జనాలందరూ కూర్చొని ఉంటారు. వహవా వహవా అన్నప్పుడు చప్పట్లు కొట్టడాలు ఇలాంటివే, ఆ పాత్రే కావాలి" అని అడిగారట. కాకుంటే అప్పటికి ఆయన వచ్చినందుకు గేట్ దగ్గర ఆయనకి రూ. 50 అడ్వాన్స్ అండి. దాన్ని బేటా అనేవాళ్ళంట అప్పట్లో. అది ఇచ్చారట. ఇస్తే వచ్చినాక అప్పుడు సీను వర్ణించారట ఎలా ఉంటుందని. ఎంత చదువుకొని ఎన్ని నాటకాలు రాసి నేనేంటి ఈ పాత్ర ఏంటి అని చెప్పి మెల్లగా తప్పుకుని వెళ్ళిపోయారట. ఎవరైతే రూ. 50 ఇచ్చారో ఆ రూ. 50 ఆయనకి ఇచ్చేసి నిజాయితీగా నాకు వద్దు బాబు అని చెప్పేసి వెళ్ళిపోయారట. ఆ విధంగా వెళ్ళిన మహాకవి ఆచార్య ఆత్రేయ ఆ తర్వాత కాలంలో ఎంత గొప్పవారయ్యారు. ఆత్రేయ అంటే ఇక అంతే, ఆత్రేయ అనగా మనసు, ఆత్రేయ అంటే ఉదాత్తమైన పాత్రలు ఎన్ని సృష్టించారు ఆయన. సో కొన్నిసార్లు కొంతమందికి అలా నిరాశ ఎదురవుతూ ఉంటుంది. మన బాలీవుడ్ తీసుకుంటే అమితాబ్ బచ్చన్ గారిని కూడా, ఏంటి మరి కర్రలాగా ఉన్నావు, కర్రకు బట్టలేసినట్టు నువ్వేం పనికి వస్తావు అని కొంతమంది, నీ గొంతేం పనికి వస్తుందని కొంతమంది చెప్పిన వాళ్ళు. తర్వాత ఇప్పుడు ఇంత వయసులో కూడా ఆయన వాయిసే అద్భుతమైన అడ్వర్టైజ్మెంట్స్, సినిమాలు కాకపోయినా కూడా అప్పుడప్పుడు సినిమాలో చేస్తున్నా కూడా ప్రకటనలో ఆయన ఇచ్చిన వాయిస్కే కోట్ల రూపాయలు జనాలు ఇస్తున్నారంటే కొన్నిసార్లు నిరాదరణకు గురైన వాళ్ళు ఆ తర్వాత ఎలా రాణిస్తారో చెప్పడానికి ఎగ్జాంపుల్ ఆచార్య ఆత్రేయ గారు. ఆ చిన్న పాత్ర వద్దనుకుని వెళ్ళి ఆ తర్వాత ఎంతగా ఎదిగారో మనం చెప్పుకోవడానికి ఒక ఎగ్జాంపుల్గా ఉంటుందన్నమాట. ఈ చిత్రం తీయకముందు అంటే ఇంకా ఒప్పుకున్నారు అక్కినేని గారు ఆ సినిమాకి. కాకపోతే కాశ్మీర్ ఫ్యామిలీతో పిల్లలను తీసుకుని విహారయాత్రకు వెళ్ళారట, కాశ్మీర్ వెళ్ళారట. పాపం ఆయనకి జ్వరం వచ్చేసిందట. ఆ జ్వరం ఎంతకు తగ్గలేదు. ఆ తర్వాత అది చికెన్ పాక్స్ అంటాం కదా, అమ్మవారు పోసిందంట కదా, అమ్మవారు పోసిందట. సో ముఖం అంతా మచ్చలు వచ్చేసాయి. మచ్చలు అంటే పుండ్లు వస్తాయి కదా, ఆ మచ్చలు వచ్చినాయంటే ఎంతకు తగ్గట్లేదట. ఫారిన్ డాక్టర్ ఒక అతను ఎక్స్పర్ట్ ఉంటే ఆయన కూడా కలిశారట. కలిస్తే దాదాపు ఒక మూడు వంతులు తగ్గిపోయిందట. మేకప్తో మెల్లగా మేనేజ్ చేయొచ్చు అనుకున్నారు. కానీ మనం కనుక క్లీన్గా అబ్జర్వ్ చేస్తే ఈ తెనాలి రామకృష్ణ సినిమాని క్లోజర్ పొజిషన్ షాట్స్లో అక్కినేని గారి ముఖం మీద చిన్న మచ్చలు కనపడతాయి. అంటే ఆయన ముఖంలోని మచ్చలు వెతకడం మన ఉద్దేశం కాదు. అంటే అప్పట్లో అలాంటి వాటిని హీరోలు ఏం పట్టించుకునేవాళ్ళు కాదు, లెట్ ఇట్ గో అనేవాళ్ళు. ఇప్పుడైతే మనకి ఒక అంగుళం మందాన మేకప్ వేసి అయినా సరే అగ్లీగా కనిపిస్తున్నా కూడా ఆ విధంగా కానించేవాళ్ళు. సో అప్పట్లో అలాంటిదేం ఆయన ట్రై చేశారు, కానీ తగ్గకపోయినా సరే ఈ మాట ఇచ్చిన ప్రకారం ఆ సినిమాలో చేశారు. దానికి ఉదాహరణగా మనం ఈ చిన్న అంశాన్ని ప్రస్తావించాల్సి వచ్చింది. ఇందాక మనం చెప్పినట్టు ఆ తర్వాత ఆయన చేసిన నటన కానీ, ఆయన ఉచ్చరించిన విధానం కానీ, ఇప్పట్లాగా డబ్బింగ్ ఆర్టిస్టులు ఎవరు లేరు కదా, ఎవరు డబ్బింగ్ వారే చెప్పుకోవాలి. అంత స్పష్టంగా చెప్పడం అనేది దానికి ఆయనకు వచ్చిన వ్యాధి ఏమాత్రం అడ్డంకి కాలేదు. అది చెప్పడానికే ఈ మాట చెప్పాను. కొన్నిసార్లు సినిమాలో వచ్చిన మంచి పాటలు సినిమా రిలీజ్ అయినాక ఉండవు. ఆ ట్రెండ్ ఇప్పుడు కూడా సాగుతుంది. ఏంటంటే లెంగ్త్ ఎక్కువైంది, సినిమా లెంగ్త్ ఎక్కువైంది, అందుకే పాట తీసేసామని చెప్తూ ఉంటారు కదా ఈ మధ్యకాలంలో. ఆ తర్వాత కొన్నాళ్ళ తర్వాత ప్రేక్షకుల డిమాండ్ మేరకు మళ్ళీ ఆ పాటను చెత్త చేస్తున్నామని చెప్పి ఇప్పుడు కూడా సినిమాలు కొన్ని రిలీజ్ చేస్తున్నారు. ఆ ట్రెండ్ అప్పుడు కూడా ఉంది. అంటే అప్పటిదే ఇప్పుడు వచ్చింది అనుకోవచ్చు. సో ఈ సినిమాలో జన కంకణములుగా అని చెప్పి ఒక పాట ఉంది. ఆవిడ రావు బాల సరస్వతమ్మ పాడారు ఈ పాట. పాడితే చాలా బాగా వచ్చిందని మన విశ్వనాథన్ రామూర్తి గారు మెచ్చుకున్నారు. కానీ సినిమాలో ఆ పాట మిస్ అయిపోయింది. కారణాలు ఏంటంటే బహుశా లెంగ్త్ అయి ఉండొచ్చు, లేకపోతే మరేమైనా కారణాలు అయి ఉండొచ్చు. అది ఆ సినిమా ఆ సన్నివేశం అంతగా బాగా రాకపోయి ఉండొచ్చు. అందువల్ల ఆ సినిమా ఆ పాట రాలేదట. కానీ ఆవిడ మాత్రం దాన్ని వేరేగా అర్థం చేసుకున్నారు. నేనంటే ఎవరో గిట్టని వాళ్ళు కొంతమంది ఆ సినిమా ఆ పాటను కావాలని తీసేయించారని ఈ మధ్య బ్రతుకున్న రోజుల్లో మీడియాతో చెప్పడం కూడా జరిగింది. సో ఆ పాట ఒకటి మనం ఆ సినిమాలోంచి మిస్ అవుతాం. ఇంకొక విచిత్రమైన సంఘటన కూడా ఈ సినిమాలో జరిగింది. ఏంటంటే సినిమా ప్రారంభానికి ముందు టైటిల్స్ వేస్తారు కదా, ఇప్పుడైతే సినిమాలకు టైటిల్స్ ఏం ఉండట్లేదు. ఆ టైటిల్స్ వేసేటప్పుడు పాటలు పాడిన భానుమతి గారు, నాగయ్య గారు, అది చిత్తూరు నాగయ్య గారు, రామకోట అని మరొకరు కూడా పాడారు. ఈ ముగ్గురు పేర్లు వేయలేదట, పాడారు ఆ సినిమాలో. ఏంటి అంటే రంగా గారు చూడండి ఎంత బ్రెయిన్ అయిందో, ఆయన మంచి లాజిక్ ఎలా ఉంటుందో. నేపథ్య గానం అంటే
వెనక నుంచి పాడేవాళ్ళు, వాళ్ళు కనిపించరు కదా. ఈ సినిమాలో వీళ్ళు కనిపిస్తారు, కనిపించిన వాళ్ళు పాడిన దాన్ని నేపథ్య గానం అని ఎలాగ అంటాము, నేపథ్యాలు గాయకుల్లో వీళ్ళ పేర్లు ఎలా వేస్తామని చెప్పి తీసేసి లాజిక్ చెప్పారట. కరెక్టే కదా. నేపథ్య గానం అంటే వెనక నుంచి పాడారు. ఘంటసాల గారు ఉన్నారు, ఆయన పేరు వేస్తారు ప్రముఖంగా, ఎందుకంటే ఆయన కనిపించరు కనుక. సో శ్రీ వెంకటేశ్వర మహత్యంలో ఆయన పేరు వేశారు కదా అంటే, అది కావాలని రిక్వెస్ట్ చేసి ఆయన్ని మీరు ఆ పాట నిజంగానే పాడినట్టు ఉంటే బాగుంటుందని చెప్పి వేశారే తప్ప అది పాత్ర వేసినట్టు కాదు ఆయన. అందువల్ల దాన్ని అలాగా మనం సమర్థించుకోవాల్సి ఉంటుంది. అక్కినేని నాగేశ్వరరావు గారు చాలా సందర్భాల్లో ఆయన బాగా మెచ్చిన సినిమాల విషయంలోకి వచ్చేసరికి ఈ తెనాలి రామకృష్ణ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్ ఇన్ మై సినిమా కెరీర్ అని చాలాసార్లు చెప్పారు. ఎందుకంటే టోటల్ చేంజ్ ఓవర్ ఆయన అప్పటిదాకా వేసిన రొమాంటిక్ క్యారెక్టర్లు కావచ్చు, విషాద క్యారెక్టర్లు కావచ్చు, అవన్నీ వేరు. ఇక్కడికి వచ్చేసరికి ఒక పక్క రాజుకు ధీటుగా మాట్లాడాలి, ఆయనకంటే ఇంకాస్త బాగా భాషను ఉచ్చరించాలి. సో అలాంటి పాత్ర వేయటం నిజంగా నాకు చాలా కష్టమైంది. బట్ ఆ పాత్రకు చాలా గొప్ప పేరు వచ్చింది. అందుకే ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ ఇన్ మై కెరీర్, ఫిల్మ్ కెరీర్ అని ఆయన జీవిత చరిత్రలో రాసుకున్నారు. చాలాసార్లు ఇంటర్వ్యూలో కూడా చెప్పారు అది, ఆ సినిమాకు సంబంధించి. ఇక ఈ సినిమాలో పాటలన్నీ రాగాధారంగా తీసినవే, చాలా గొప్ప గొప్ప సాంగ్స్ ఉన్నాయి. అవి మీరు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాలో మన ఈయన తమిళ్లో టిఎం సౌందరరాజన్ అంటారు కదా, పెద్ద హై పిచ్లో పాడతాడు. ఆయన ఒక పాట పాడాడు. ఆ పాట అదే, హరి హరి నారాయణో ఆది నారాయణో మమ్మేలు ఓ దేవా అనే ఇది సాకితో మొదలయ్యి ఆ పాట మళ్ళీ ఆ తర్వాత వేరే దానిగా మారిపోతుంది. అది సినిమా చాలా బాగుంటుంది. ఇంకో మంచి పాట ఘంటసాల గారు పాడింది ఒకటి, చేసేది ఏమిటో చేసేయి సూటిగా వేసేయి పాగా ఈ కోటలో ఎన్ని కష్టాలు రాని నష్టాలు గాని నీ మాట దక్కించుకో బాబయ్యా. ఈ పాటని సింధు భైరవిలో, అదే మనం ఇందాక అనుకున్నాం కదా, అన్ని రాగాధారంగానే ఈ పాటలు ఎక్కువ పాటలు చేశారని, అది ఆయన చేసేది. అలాగే చందన చేర్చిత నీల కళేబర, ఈ పాట అది వాస్తవానికి జయదేవుని అష్టపది. ఇది మోహన రాగంలో కంపోజ్ చేసిన పాటగా చాలా ప్రాచుర్యం. ఇలా రకరకాల పాటలు దీంట్లో మనం వినొచ్చు. కాకుంటే ఈ సినిమా కోసం ఇందాక నేను చెప్పిన సౌందరరాజన్ గారు పాడిన పాటను దీనికోసం అని చేశారు, కానీ దీంట్లో పెట్టలేదు. సో రావుబాల్ సరస్వతి గారి పాట మిస్ అయింది. ఈయన పాడిన టిఎం సౌందరరాజన్ పాట, ఈ సౌందరరాజన్ గారి పాటని వేరే సినిమాలో పెట్టారు. అది ఏ సినిమానో మళ్ళీ ఆ తర్వాత మనం ముచ్చరించుకుందాం. సో తప్పనిసరిగా చూడండి, గొప్ప సినిమా, మనవాడైన మన కవి గారి కథ ఇది. తెనాలి రామకృష్ణ యూట్యూబ్లో మీకు లభిస్తుంది. ఇది ఆ సినిమాకి సంబంధించిన కొన్ని విషయాలు. మళ్ళీ ఇంకొక మంచి సినిమా గురించి నేను మీతో ముచ్చరించడానికి వస్తాను. అందాక సెలవు. నమస్తే, మీ బాబీ వర్ధన్.